ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఒక 2019 కేసు ఏం జరిగిందో తెలియదు ఈరోజు దాకా. గొడ్డలపోటి వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారో తెలియదు ఈరోజు దాకా. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం జరిగిందో తెలియకుండా దీన్ని ఇలా కాలయాపన చేస్తూ రాకూడదనేది, అది ఎవరు చేశారు, ఏం చేశారు, ఎవరి దగ్గర నుంచి చేయించారు, ఎవరి దగ్గర చేయించారో కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. కేంద్ర బలగాలు రేపు 19 తారీఖు నుంచి రేపు మే 13 దాకా ఎలక్షన్ దాకా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా ఉండాలనేది నా మనవి. ఎందుకంటే నేను ఒక కంటెస్టింగ్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, నేను ఏ పార్టీకి నాకు సంబంధం లేకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడిగా కంపల్సరీ న్యాయ నిర్ణయితగా ఒక స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఉండాలి తప్ప ఇలాగ ఈ రాజకీయాలు ఒక చీఫ్ మినిస్టర్కే సెక్యూరిటీ లేనప్పుడు ఒక సామాన్య వ్యక్తికి ఏముంటుంది, నిలబడిన ఇండిపెండెంట్కి ఏముంటుంది, నిలబడిన ఒక క్యాండిడేట్కి ఏముంటుంది సెక్యూరిటీ. ఈ రౌడీజాలు, ఈ రాజ్యాలు ఇవన్నీ దారుమారవ్వాలి. అలాగ అవ్వాలి అంటే కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం మన ప్రధానమంత్రి గారికి జరిగింది, మన ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి జరుగుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, చీఫ్ మినిస్టర్ గారికి జరిగింది. ఇది ఎవరు చేశారనేది కావాలి. ప్రతిపక్షం అంటారా, నీకు తేల్చండి. అధికార పక్షం అంటారా, నీకు తేల్చండి. ఆకతాయిలా నిగ్గు తేల్చండి. ఇది రాయితో పని కాదు. ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరగాలి. అన్ని వేల మంది పోలీసులు, అంత Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆ రాయి కానీ, ఆ గులక కానీ, ఆ క్యాట్లాగ్ కానీ ఎలాగొచ్చింది, ఆ మనిషి స్వచ్ఛందంగా నడుచుకొని ఎలాగెలగలిగాడు బయటకు అనేది అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో అక్కడ ఏడీని, ఏఈని, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ని అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏసీపీ ఉన్నాడు, డీసీపీ ఉన్నాడు, అక్కడ సెక్యూరిటీ లోపల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు. వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. Z+ కేటగిరీ అంటే మామూలు విషయం కాదు. ఒక చీఫ్ మినిస్టర్కి ఇచ్చిన సెక్యూరిటీ మనం రావాలన్నా కలవాలన్నా మనకి ఎంత పెద్ద ప్రతిపాదనలు ఉంటాయో అని మీకు అందరికీ తెలిసిన విషయం. ఒక రాయి ఎలాగొచ్చింది, ఓకే, నేను కూడా చూశాను. ఆ నియర్ బై స్కూల్ అంటున్నారు, ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. ఆ రాయి అక్కడ స్కూల్ నుంచి వచ్చినా కూడా 100 ఫీట్ వస్తుంది. 100 ఫీట్ దాకా అంత ఫోర్స్లో రాయి వస్తుందా? ఆ రాయి అక్కడ తగిలి ఇక్కడ ఎందుకు తగులుతుంది? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇవన్నీ కూడా ఇది రాజకీయ వైరాలు ఉండొచ్చు. ఓకే, మీరు వాళ్ళని వాదించుకోండి, మీరు వాళ్ళని వాదించుకోండి. ఇక్కడ ప్రజలను అన్యాయం చేయొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. స్వచ్ఛందంగా ఓటు వేయాలి. ఆ స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా కేంద్ర బలగాలతో ఎలక్షన్కి నడిపించాలి. ఇంకా ఎలక్షన్కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. రేపు 18వ తారీఖు నాటి నుంచి వస్తుంది, 18-19 నుంచి వస్తుంది. 19 నుంచి వస్తే మే 19 దాకా ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇంకా ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు నేను ఇచ్చిన లెటర్ని పరిగణలోకి తీసుకొని ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని, 2019 జరిగిన దాడిని, అలాగే మనం వివేకానంద రెడ్డి మీద దాడిని, అవన్నీ 3 ఒక పరిగణలోకి తీసుకోండి. ఆ పరిగణలో తీసుకొని ఎలక్షన్ కోసం ఇది వాడుకోకుండా ఈ మొత్తం టోటల్గా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరు చేశారో వాళ్ళ మీద, అక్కడ చేసిన వాళ్ళని కాదు చేయించిన వాళ్ళని కూడా మీరు యాక్షన్ తీసుకొని ఇది బయటకు బహిరంగత చేయించవలసిన అవసరం మీకు ఉంది. కాబట్టి దయచేసి ఇది చీప్ టిక్స్ చేస్తున్నారని కొంతమంది నాకు అనుమానం ఉంది కనుక సోషల్ మీడియాలో ఇంత బేగా ఎలాగొచ్చిందో ఒక్కసారి సోషల్ మీడియా కూడా వెరిఫికేషన్ చేసి దానికి వీటికి ఎవరి దగ్గరుండి చేయించారు, ఆ పోస్టులు పెట్టించిన వాళ్ళు ఎవరు, అది ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలకి, పోస్టులకి వాటికి కూడా ఒక్కసారి వ్యత్యాసం చూసుకుంటే మనకి బాగుంటుంది అనేది నా మనవి. దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే ఇమ్మీడియట్లీగా షర్మిలమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి, అలాగే సునీతమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఒక దాడి తర్వాత ఇంకో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అది కానీ జరిగితే వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి షర్మిలమ్మ మీద ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ పెంచాలి, సునీతమ్మ మీద పెంచాలి. ప్రతిపక్షాలకు సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా, లోకేష్ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఈ దాడుల వెనక ఎవరున్నారో తేల్చవలసిన బాధ్యత ఉంది. వాళ్ళని క్యాండిడేట్లను కూడా మన దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇచ్చి మన ఎలక్షన్ స్వచ్ఛందంగా నడపాలని, ఆ నడపడానికి మొత్తం టోటల్గా ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.